అర్థం కావడం లేదు, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తోందని చెప్పి ఏడుస్తున్నాడు ఆయన. అంటే పోలీసులే తప్పు చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా జరుగుతున్నది ఇక్కడ. ఎస్, ఒకసారి అయితే ప్రస్తుతానికి ఇదంతా ఘటన తెలిసింది, మీకు అర్థమైంది ఏం కథ అయిందనేది. ఆయన పైన సెక్షన్ల పైన ప్రస్తుతం ఈ వీడియోల ఆధారితంగా తీసుకుంటే ఏమైనా ఆయన పైన కేసు నమోదే అవకాశం ఉన్నదా ఏంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ గోపాల్ శర్మ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పటివరకు అయితే అల్లు అర్జున్కి సంబంధించి ఏం జరిగింది ఏందని తెలంగాణ సమాజం మొత్తం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నది, మీకు కూడా ఇప్పటికీ ఆ విషయం చేరుంటుంది. సో ఏందనంటే ఇప్పుడు ఈ వీడియో ఆధారితంగా ఆయన ఏ టైంకి ఎలా వచ్చిండు, ముందు కార్లో ఎవరు వచ్చిర్రు, మా తర్వాత కార్లో ఎవరు వచ్చిర్రు, ఆయన ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి, బహుశా మీకు ఐడియా ఉంటుంది ఈ ఏరియా, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఆయన సన్ రూఫ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి అభివారం చేస్తూ వచ్చిన ఆయన సంధ్యా థియేటర్ వరకు సుమారుగా కిలోమీటర్ ప్రాంతం అంతా కూడా అక్కడి వరకు కూడా ర్యాలీగానే వచ్చిందంట. సో అంతా కూడా పోలీసులు చెప్తున్న మాట, ఆ వీడియోలు ఫుటేజ్ కూడా బయటకు వచ్చినాయి. సో ప్రస్తుతం ఏ రకంగా పోలీసులు హైకోర్టులో మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది, ఈ ఆధారితంగా తీసుకొని హైకోర్టు బెయిల్ రద్దు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. ఓకే, వీళ్ళంటే సైబర్ క్రైమ్స్ వీటన్నిటి కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు జనరల్ పోలీసు వాళ్ళు. ఓకే, బట్ అది బెయిల్ అనేది క్యాన్సిలేషన్ కానివ్వండి ఆర్ గ్రాంటింగ్ ఆఫ్ బెయిల్ కానివ్వండి, ఇట్స్ డిస్క్రిషన్ ఆఫ్ ది జడ్జ్. ప్యూర్లీ వారి జడ్జి గారి డిస్క్రిషన్ మీదనే ఉంటది క్యాన్సిల్ చేయాలన్నా. బట్ వీళ్ళు ఇంత సీరియస్ గా ఒక కమిషనర్ స్థాయి వ్యక్తి, ఏదో నేను చూశాను, నేను కూడా కొంచెం సివి ఆనంద్ గారే వచ్చి చెప్తా ఉన్నాడు, అంటే ఒక పెద్ద కమిషనర్ లెవెల్లో చెప్తున్నాడు అంటే ప్రభుత్వం కూడా సీరియస్ ఉన్నట్టు ఈ విషయంలో. ఎందుకంటే అక్కడ నేను ఫస్ట్ టైం కూడా మీ దాంట్లో చెప్పాను, నేను అందరి నెగ్లిజెన్స్ కనపడుతుంది ఇక్కడ. పోలీసు వాళ్ళ నెగ్లిజెన్స్ ఉంది, ఆ పిల్లగాడు సినిమా యాక్టర్ నెగ్లిజెన్స్ ఉంది, అందరు ఉన్నాయి. వాట్ ఎవర్ అయితే దీన్ని ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని ఇది ప్రిలిమినరీ స్టేజ్ అండి. ట్రయల్లో అంటేనేమో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని కన్సిడర్ చేయాలా లేదా అన్నప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ కావాల్సి వస్తుంది. బట్ బెయిల్ క్యాన్సిలేషన్ కి మరి ఫారెన్సిక్ రిపోర్ట్ వీళ్ళు ఏమన్నా వేస్తున్నారా, వేస్తే ఫారెన్సిక్ రిపోర్ట్ ఇంత అర్జెంట్ గా వస్తుందా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్. జడ్జెస్ అంత ఈజీగా అంటే ఏకంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు మొత్తం కూడా అక్కడ కూర్చుండి విజువలైజేషన్ రూపంలో వీడియోను చూపించే ప్రయత్నం చేసినారంటే దీనికి అథెంటిక్ గా అప్పటికే ఫారెన్సిక్ రిపోర్ట్ తయారు చేసే ఉంటారు కదా. అంటే ఇప్పుడు హైకోర్టు కానీ కోర్ట్స్ డైరెక్షన్ లేకుండా కోర్ట్స్ పోలీసు వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు దాన్ని మనం కన్సిడర్ చేయాలి అట్లా ఉండదండి. వాళ్ళు మొత్తంగా ఎవిడెన్సెస్ తో పాటు ఫారెన్సిక్ రిపోర్ట్ అంటే నేను అడిగేది సార్, ఇక్కడ వాళ్ళకు పక్కాగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని అథెంటిక్ గా ఉన్నాయి కాబట్టి ఇంత ప్రదర్శన చేసి ఉంటారు కదా. లేకుంటే ఏదైనా కోర్ట్ డైరెక్షన్ లో మిస్గైడ్ అయ్యి ఉంటే పోలీసులు మొత్తం కూడా పోలీస్ వ్యవస్థను అబాస్పాలే అవకాశం ఉంటుంది కదా. సో అన్ని చూసుకునే పెట్టుంటారని ఒక ఆలోచన. ఇప్పటికే మనం చూసినాం పోలీస్ అబాస్పాలే అయింది. ఆ రోజు ఆర్యమన్ సుందరం గారు మెయిన్ పాయింట్ ఎఫ్ఐఆర్ లో అదే పట్టుకున్నాడు కదా, దాంతోనే ఆయనకి స్టే వచ్చింది, నాట్ టు అరెస్ట్ అనే అవన్నీ. ఎవరికి? కేటీఆర్ కి ఆ విషయంలో, అది కేటీఆర్ విషయంలో. నేను ఎప్పుడు చెప్తుంటా, పోలీసులు చేసే తప్పుల వల్లనే అక్యూజ్డ్ అనే వాళ్ళు కల్ప్రిట్స్ తప్పించుకుంటారు. సో ఇప్పుడు ఎంత సార్ బెయిల్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది అనుకోవచ్చా? ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అంత కోర్టులు ఇంత అర్జెంట్ గా రియాక్ట్ కావండి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, క్యాన్సిలేషన్ చేసిర్రు అనుకోండి, కోర్టు ఏమంటది అదర్ సైడ్ వినాలి కదా అని నోటీస్ ఇస్తారు వాళ్ళకి. 2 weeks 4 weeks టైం ఇస్తారు. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ డిఫెన్స్ అడ్వకేట్స్ కూడా చెప్తారు కదా, ఇందులో ఫారెన్సిక్ ఎవిడెన్స్ లేదు, దిస్ ఇస్ టూ ప్రిమెచ్యూర్ టు బిలీవ్ ది వర్షన్ ఆఫ్ ది పోలీస్, ఇవన్నీ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు. అదంతా ఈజీగా జరిగే వ్యవహారం కాదు. అప్పుడు 4 weeks ఎప్పుడో టైం ఇచ్చినప్పుడు ఈ లోపల వాళ్ళు ఏమన్నా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కనుక రిపోర్ట్ కనుక తెచ్చి పెడితే అప్పుడు డెఫినెట్ గా అవకాశాలు ఉంటాయి బెయిల్ క్యాన్సిల్ అయ్యేది. ఇప్పుడు ఆఫ్ హ్యాండెడ్ గా ఇవాళ పిటిషన్ వేశారు బెయిల్ క్యాన్సిల్ చేయమని, రేపే క్యాన్సిల్ చేయమంటే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఒప్పుకోదు. అంత ఈజీగా కాదు, అదంతా కాదు. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ రెడీ చేసి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటే అప్పుడు చేస్తే మటుకు డెఫినెట్ గా క్యాన్సిల్ అయ్యే అవకాశం. అంటే ఈ వీడియో ఫుటేజ్ సరిపోతుందా సార్ ఆధారంగా? వీడియో ఫుటేజ్ సరిపోతుంది, బట్ సపోర్టెడ్ బై ఫారెన్సిక్ ఎవిడెన్స్.
ఓకే, సపోర్టెడ్ బై ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఈ వీడియో ఫుటేజ్ సరిపోతుంది, దీని ఒక ప్రూఫ్గా తీసుకోవచ్చు. విత్ టైమింగ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా టైమింగ్ ఉంది, ఏం జరిగింది ఎప్పుడు ఎలా వచ్చిందని పోలీసులే చెప్తున్నారు. ఇప్పుడు అదేదో చెప్తారు సామెత, చేతులు కాలినక్కడ ఆకులు పట్టుకున్నట్టు పోలీసు వాళ్ళు మరి 3 రోజులు ఏం చేశారు వీళ్ళు, ఎన్ని రోజుల తర్వాత బయట పెట్టారంటే నెగ్లిజెన్స్ ఉంది ఇక్కడ. బట్ ఒక పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి ఆయన అఫిడవిట్ వేసాడు అనుకోండి రేపు పొద్దున. అవును, బెయిల్ క్యాన్సిలేషన్ విషయంలో. ఓకే, ఇవాళ ఆల్రెడీ అఫిడవిట్కి వెళ్తున్నారండి సార్, వాళ్ళు బెయిల్ క్యాన్సిలేషన్ కూడా వెళ్తున్నారంట ఈరోజు. వెళ్ళనియండి, బట్ అక్కడ ఐఓ వేయాలి జనరల్ గా ఏది అఫిడవిట్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, జనరల్ గా SHO ఉంటాడు. ఓకే, సీరియస్ కేసు కాబట్టి కమిషనర్ స్థాయి వ్యక్తి కనుక అఫిడవిట్ వేస్తే అప్పుడు హైకోర్టు డెఫినెట్ గా సీరియస్ తీసుకుంటుంది. బట్ ఆఫ్ హ్యాండెడ్ గా వెంటనే బెయిల్ క్యాన్సిల్ అనేది చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఫారెన్సిక్ రిపోర్ట్ సపోర్టెడ్ బై ఈ వీడియో విజువల్స్ అన్నిటికీ ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా ఆధారంగా ఉంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటే దానికి కొంచెం సమయం పట్టే అవకాశం, అండ్ సీరియస్గా ఈ రోజే వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. రైట్, ఇదొక అంశం. తర్వాత పక్కన పెడితే బౌన్సర్ల గురించి కూడా సిపి శివానంద్ చాలా ఘాటుగా స్పందించిండు. ఎందుకంటే ఇకపై ఎవరైనా బౌన్సర్లు కనుక మీ యొక్క విఐపీల కోసమే ప్రజల్ని తోసివేయడాలు లేకపోతే పోలీసు కూడా చేయి చేసుకోవడాలు పోలీసులు ఇంటడం జరిగితే డెఫినెట్గా మీ అంతు చూస్తామని చెప్పి తేల్చేసిండు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే పోలీసులు కూడా ఒక రకంగా ఆలోచన చేసి ఈ మధ్యలో ఎవడు పడితే వాడు బౌన్సర్ పెట్టుకుంటాడు, జర పైసలు ఉంటాయి. బౌన్సర్ పెట్టుకోవడానికి ఒక అర్హత, ఒక కథ, ఓ స్థాయి మన్ను మశానం ఏమి లేదు, పైసలు ఉంటాయి బౌన్సర్ పెట్టుకోవడానికి. ఈ మధ్యకాలంలో అక్కడిక్కడ నేను పేరు చెప్పదలుచుకోలేదు, కాకపోతే ఈ ఏరియాల బైజ్గా ఉంటాయి కదా, ఆ బాయ్ ఈ బాయ్ అబ్బాయి పెట్టిన పేర్లు ఉంటాయి, ఆ బాయ్